కబడ్డీ ఆడుతున్నారు. సార్ షూటింగ్ వచ్చారా పిక్నిక్ వచ్చారా కులాసాగా ప్యాక్ ఆడుతున్నారు. షూటింగ్ ఎందుకు ఆపారు? ఏమో సార్ డైరెక్ట్ గారు ఇప్పుడే వచ్చారు. కమ్ హియర్ సార్. నమస్కారం సార్. అరే మీరు వెళ్ళిపోండిరా. ఏంటి నేను ఎవరిని? డైరెక్టర్ గారండి. నువ్వెవరు? ప్రొడ్యూసర్. ఏంటి అక్కడ ఎంక్వైరీ చేస్తున్నావు ఏంటి? అబ్బాయి అదే లేదు సార్, ప్రాబ్లం ఏమిటి అని అడుగుతున్నాను అంతే. ఓవర్ యాక్షన్ వద్దు. లేదు సార్. అరే ఎవరు అక్కడ ఎక్కడ మ్యూజిక్ డైరెక్టర్? మ్యూజిక్ డైరెక్టర్ పిలవండి. వేర్ ఇస్ మ్యూజిక్ డైరెక్టర్? ఆస్క్ హిమ్ టు కమ్ హియర్. ఏంటి సార్ పిక్చర్? షూటింగ్ ఎందుకు కలిసి ఉందో చెప్పక్కడ. సార్ ప్రొడక్షన్ సైడ్ చాలా వీక్ గా ఉందండి. ఏమైంది సార్? హుసేన్ సాగర్ లో బుద్ధుడి బొమ్మ పక్కన రావి చెట్టు పెట్టాలని నిన్న రాత్రి చెప్పాం, ఇంత రెడీ కాలేదు. ఆఫ్టర్ ఆల్ ట్రీ. బుద్ధుడి విగ్రహం పక్కన నీళ్ళల్లో రావి చెట్టు సార్. ఏంటి వెటకారంగా ఉందా? లేదు సార్, నా వర్కింగ్ స్టైల్ అలాగే ఉంటది. సార్ రావి చెట్టు బుద్ధుడి విగ్రహం రేపు చేద్దాం సార్. ఇవాళ కొత్త సీన్ ఏమైనా ప్లాన్ చేయండి. ఇలా ఇబ్బంది పెడతారా మీరు? వాట్ నాన్సెన్స్. విమానం చెంది కదా, విమానం తీసుకొచ్చి అక్కడ ఆపై లెక్కల మీద హీరోయిన్లు కూర్చుని మాట్లాడుకుంటారు. ఆ సీన్ ప్లాన్ చేస్తాను. ఒక అరగంటలో విమానం తప్పించండి. ఓకే. విమానం మధ్యలో ఎలా అవుతుంది సార్? ఈడెవడో కొత్త ఫేసా? నా సెట్ లో కొత్త ఫేస్ కనపడిందంటే ప్యాకప్ అంతే. ప్యాకప్ చెప్పాయి. సారేం చెప్పారు? నిజంగా ప్యాకప్ అని చెప్పాను సార్. నేనేం చెప్పారా? చెప్పారా సార్? ప్యాకప్ చెప్పారు సార్. మీరు రక్షిస్తున్నారు సార్. బాగా ప్యాకప్ చెప్పారు సార్. ప్యాకప్ అప్పుడు ఎందుకు నీకు ఫోజు నోరు మూసుకుని ఉండొచ్చు కదా. టైం అయిపోతుంది, ఇంకా రారేంటి? మీరు గడప దగ్గర నుంచి ఏం చేస్తున్నారు? లోపలికి పదండి. బావగారు చూసుకోవడం శోభనం గదిలోకి. చెల్లి బావగారు చక్కకున్నారు కదలే. బాగా కొట్టింది. ఇదిగో రాంబాబు, నీకు స్టోరీ చెప్పాలని వచ్చానయ్యా. ఈ టైంలో స్టోరీ ఏంటండి బాబు? అవతల మా చెల్లి శోభనం జరుగుతుంటేనే. ఇప్పుడే చెప్పాలయ్యా, లేట్ చేస్తే క్లైమాక్స్ మారిపోతుంది. అవునండి, తలుపులకి చెక్కలు ఊడిపోయినా. నువ్వు రద్దు. ఎవరైనా చూసేస్తున్నారు ఏటో. ఏదో స్టోరీ చెప్తున్నారు కదా, చెప్పండి ఆంటీ గారు. సుజాతని నాకు ఒక అక్క ఉండేదయ్యా. ఆవిడ ఈ ఊళ్ళోను మా బావ బెదవాళ్ళలోనూ ఉద్యోగాలు చేసేవారు. మా బావగారు మా చెల్లెల టైప్ లో అనమాట. మా బావ ప్రతి శనివారం వచ్చి సోమవారం వెళ్తూ ఉండేవాడు. మా బావగారు కూడా అంతే. ఉద్యోగానికి ట్రాన్స్ఫర్ కి ట్రై చేయమంటే చేసేవాడు కాదు. ఒక రోజు మా అక్క నేను బెదవాడ వెళ్లేసరికి సెకండ్ ఫ్యామిలీతో సెటప్ అయి కూర్చున్నాడు. అయ్యి బాబాయ్, లాస్ట్ ఏమైందండి? చాలా పెద్ద గొడవ. మా అక్క మీద మోజు పోయిందంటూ విడాకులు ఇచ్చాడు మా బావ. ఏమండి, మీ అక్కది మా చెల్లెది కూడా సేమ్ స్టోరీ. అయ్యి బాబాయ్, మా చెల్లి జీవితం కూడా అలాగే అయిపోద్దంటారా? మీ చెల్లిని మీ బావని దగ్గర అవ్వకుండా చూసావనుకో, ఆమె మీద మోజు ఎప్పటికీ పోదు. అదెలా సాధ్యం ఆంటీ గారు? ఈవేళ కేబుల్ టీవీలో వింత శోభనం సినిమా చూశానయ్యా. ఓహో. కోరికలతో వేగిపోతున్న హీరోకి యాగుంబో కాకామూషి అని బిరుగుడు మంది ఇస్తూ ఉంటారు విలన్లు. బాబు, ఆ మందు తెచ్చి మా చెల్లెల జీవితం కాపాడుదురు. అలాగే పదా. అయ్యి బాబాయ్, ఒక నిమిషం ఆగండి. ఏమండి ఏమండి, ముందే పాలు తాగండి, తర్వాత మీ ఇష్టం. అదేంటండి అలా అయిపోయారు? అదే నాకు అర్థం కావట్లేదు.
డాక్టర్, లేడీ డాక్టర్, ఆమె కాలికి సిమెంట్ కట్టి కడితే బెటర్ అనుకుంటాను. ఆ సంగతి మేము చూసుకుంటాం. డాక్టర్, వెంటనే ఇతను బయటికి పంపించండి, లేకపోతే నాకు బ్లడ్ ప్రెషర్ కూడా వస్తుంది. డాక్టర్, చెప్పడం మర్చిపోయాను, ఆమెకి బ్లడ్ ప్రెషర్ కూడా ఉండట. నిజంగా? కాస్త షుగర్ కూడా ఉందనుకుంటాను. డాక్టర్, లేడీ డాక్టర్, మూతికి దెబ్బ తగిలింది కదా, మూతి పళ్ళు ఏమన్నా రాలేమో. ముక్కు పగిలిపోతుంది. డాక్టర్, లేడీ డాక్టర్, ముక్కు పగిలిపోయిందట, ఏమైనా ఫ్రాక్చర్ అయిందేమో పాపం. ప్లీజ్ షట్ అప్ అండ్ గెట్ అవుట్. సార్, సారీ సార్, లేడీ డాక్టర్, మీరు ఇక్కడే ఉంటే ఆవిడకి పిచ్చి పడుతుంది, ఆవిడ పిచ్చి చూసి నాకు పిచ్చి పడుతుంది, మా ఇద్దరిని చూసి మీకేం పడుతుందో. అయితే వస్తాను బేబీ, నాకు ఖాళీ ఉన్నప్పుడు ఇలా వచ్చి కనిపిస్తుంటాను, నువ్వేం అనుకోవద్దు, వస్తాను. అరే అంత కోపం ఎందుకు, తగబెట్టుకోవద్దు, నేను వస్తాను. రండి. నమస్తే బాబాయ్ తంబి. ఆవిడ గారు నా రిచ్చ గుద్దునటానికి సాక్షులు కావాలన్నావు కదా, ఇదిగో ఆ సాక్షులు. ఇదిగా నాకంటే చనువు, మీరు మాత్రం జరిగిందేమిటో మరి ఏదో బాబాయ్కి చెప్పండి. కానివ్వండి, ఇంకేం గొడవలేదయా, న్యాయం మన పక్కే. త్వరగా చెప్పండి, అవతల ఊరు షూట్ అయిందే. చెప్పండి. చెప్తామండి. అక్కడ జరిగిన దానికి సాక్షులు మేమేనండి. అదే నేను చెప్పాను కదా, జరిగిందేమిటో చెప్పు. అదేనండి, మేమిద్దరం కలిసి రాణిగారి కారులో వస్తున్నామండి. ఇతనండి. ఆవిడ కారులో కాదు, నా రిచ్చాలో వస్తున్నారు. అదేనండి, కారులో వస్తున్నామండి. ఇతను రిచ్చట్టుకొచ్చి అడ్డం పెట్టేసాడండి, పైగా తాగున్నాడండి. అప్పుడు రానమ్మా, బాబు రిచార్డు తీయి అని బతిమాలిందండి. అది అనకుండా అతను పాతరిచ్చి అతను ఎరగొట్టేసుకుని కారు మీద కొట్టేసి ఆ అమ్మాయి గుద్దేసిందని గొడవ మొదలెట్టాడండి. అడ్డొచ్చిన మమ్మల్ని కూడా కొట్టాడండి. అప్పుడు రానమ్మే హాస్పిటల్లో చేర్పించి మందులు కూడా ఇప్పించిందండి. అతను రాత్రి మా ఇంటికి వచ్చండి, డబ్బులు ఇస్తాను, తన వైపు సాక్ష్యం చెప్పమన్నాడండి. నీతిగల మనుషులం కదండి, ఒప్పుకోలేదండి. ఆవేశపడకు బాబాయ్, ఆ అవతలు వీళ్ళకి రాత్రి ఏదో జాకేసి ఉంటుంది. సైలెన్స్. సాక్ష్యాధారాలను బట్టి రాజా తప్పు చేసినట్టుగా నిర్ధారించి కోర్టు వారు ఇతనికి 2000 రూపాయలు జరిమానా విధించడమైనది. బాబాయ్, ये क्या सीन है? అది కాదు, सब उल्टा पुल्टा आमिर हो गया. ఉల్టా పుల్టా అంటే ఇది కోర్టులో నాయన, ఇక్కడ సాక్ష్యాధారాలు ఉన్న వాళ్ళదే గెలుపు. నాకు చిన్న సాయం చేస్తావు? నువ్వు నిర్దోషమని నా అంతరాత్మకు తెలుసు, అంచేత నేను వేసిన 2000 రూపాయల ఫైన్ నేనే కట్టేస్తాను. నీకు నువ్వే మాట్లాడుకో, నా మనశ్శాంతి కోసం నన్ను కట్టుకొని. ये क्या सीन है? సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. साइलेंस साइलेंस. సంతోషం, చాలా సంతోషం, సంతోషం. నేడు బాలల దినం. మరి అలాంటి శుభదినాన మన పాఠశాల జెండా ప్రతిష్టాపన చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి నేటి బాలురే రేపటి పౌరులు. ఈ దేశంలో దరిద్రాన్ని నిర్మూలించడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేయడమే నా ధ్యేయమని మీ అందరికీ తెలుసు. అందుకని ఈ రోజు నుంచి బాలబాలికలందరికీ ఉచితంగా పాలు సరఫరా చేయిస్తున్నాను. వేస్తారు, బాలబాలికలందరికీ పాలు పంచండి. నాకు వేరే మీటింగ్ టైం అయింది, వస్తాను, సెలవు. మరి ఆ పాల డబ్బాలన్నీ వ్యాప్తిగా లెక్క చూస్తున్నారా? చూస్తున్నాను. జాగ్రత్త, మరి ఆ డబ్బాలన్నీ పురుగుల వాటికి అమ్మేస్తుంటే లేదండి. అయ్యా కుర్రోడు పాలు పడిపోయాడు. పాలు తాగా పాలు డబ్బా పాలు తాగే. శివ శివ. ఈ కుర్రాడేనా? అయ్యయ్యో, బాలల దినం రోజున ఈ సంఘటన జరగడం నిజంగా నా దురదృష్టం. అసలు ఈ మరణానికి కారణం ఏమిటో దర్యాప్తు జరిపించవలసిందిగా ఒక కమిషన్ వేయిస్తాం.
కుర్రాడికి ఈ తండే కాకుండా ఒక 1016 చందాగా ప్రకటిస్తున్నాను. నోరు ముగియండి. అసలే మన కల్తీ వ్యాపారం, దానిలో మళ్ళీ కల్తీయా? ఇదిగో పంపు తీసి ఆ సరుకు అన్ని ప్రాంతాలకు కానీ పంపించేశారు. పంపించేశారా? తాగిన కుర్రాళ్ళు అందరూ చచ్చిపోతే గవర్నమెంట్ ఎంక్వైరీ కమిషన్ తీసేస్తే ఇంకేమన్నా ఉందా? మునిగిపోం. అయ్యో మీ తెలివితేటలో మోసం చేసి బతకడానికి వాడండియా, అంతేగాని జనం చంపడానికి కాదు. అదే సార్, అంతమంది పిల్లలు తాగారు, అందరూ తెచ్చారా? ఒక్కరిగా తెచ్చాడు. అది నా అదృష్టం. అందుకే ఒక్కరు తెచ్చారు. ఆ ఒక్కరి మొత్తం ఎందుకు చావాలయ్యా? హలో డాక్టర్ గారు నమస్కారం. అత్తే అరగంట బెస్ట్ ట్రై చేస్తున్నాను మన కోసం. ఇప్పుడు ఆ పోస్ట్ మార్టంకి వచ్చిన కుర్రోడికి ఏదేటండి? అతను చచ్చిపోయాడండి. అలాగా? ఏం పర్లేదు, ఆర్ట్ ఫెయిల్ అయి చచ్చిపోయాడని రాసేయండి. లేకపోతే తమ ఆర్ట్ ఫెయిల్ అయిపోతుంది. మీ ఆర్ట్ ఫెయిల్ అయిపోకుండా మీరు చూసుకుంటారు కదా. జాగ్రత్త మరి ఉంటారు. ఒకవేళ తర్వాత దాని మీద గొడవలు వస్తే గొడవలు కానీ ఎవడన్నా లేకపోతే ఆడార్ట్ కూడా ఫెయిల్ అయిపోతుందండి. మీకేం కొర్రి? అన్నా ఏంట్రా గేర్లో కలిసా? బిల్డింగ్ అన్ని సిమెంట్ తోనే కట్టారంటావా? కాదు, డబ్బు ఇలా పోసి అలా కట్టారు. కడదాం. అలాగే అడ్రస్ అడిగా. ఇదిగో గురు, ఈ అడ్రస్ కి ఎలా వెళ్ళాలో చెప్తావా? కాళ్ళుంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు, చిల్లరుంటే సిటీ బస్ లో వెళ్ళొచ్చు, బాగా బలుసుంటే టాక్సీలో కూడా వెళ్ళొచ్చు. నువ్వు వెళ్ళొచ్చు. అడ్రస్ అడిగేది ఇలాంటి యథమోహాలు కాదు. ఎవరినైనా పెద్ద మనిషి అడగాల. దేనికైనా ఫేస్ చేయాలి ఉండాలా? ఫేస్ వాల్యూ ఉండాలా? సరే నువ్వు అడుగు, నీ ఫేస్ వాల్యూ ఎంత ఉందో చూద్దాం. ఏంటండి ఒకసారి అక్కడే కొంచెం మీ అడ్రస్ చెప్తారా? ఎదురుగా ఇల్లు పెట్టుకుని గోడ మీద తాటికాయ అక్షరాలతో బోర్డు పెట్టుకుని అడ్రస్ అడుగుతారా? ఫేస్ వాల్యూ. ఏ బాబా నమస్తే. నమస్తే నమస్తే. ఎవరు? ఈ ఇంట్లో సుమారుగా ఎంతమంది ఉంటారు? నాతో కలిపి 5గురు. మిగతా 4 లోపల ఉంటారనమాట. తప్పండి తప్పండి. అయ్యి బాబాయ్, అబ్బాయి గారు అదిరిపోయారు. ఇల్లు కూడా సూపర్ అన్నా. అన్నా అబ్బాయి గారి పక్క దిగిన అమ్మాయి ఎవరన్నా? ఆ అబ్బాయి గారు సెటరేమో. చిచి, దాన్ని చూస్తుంటే చిత్తర్లా లేదు, పెద్ద పిట్టర్లా ఉంది. వాచ్మ్యాన్, ఈ రోజు ఇక్కడ పనేం లేదు, బయటికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయి. అయ్యి బాబాయ్, పనోడికి 500 రూపాయలు ఇచ్చారంటే అబ్బాయి గారు కొట్టిసర్లు. మనం మిన్న అదృష్టం. కదా కలిపేసాడట్రా. ఇంట్లోకి వెళ్ళి మొత్తం అందరం చూసేస్తే తెలిసిపోతుంది కదా ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటో. రా చెప్తాను. ఏమైందన్నా? ఏమైందన్నావురా? ఏదైతే అవ్వకూడదో అన్ని అయిపోతున్నాయి. ఏంటన్నది? రా చెప్తాను. ఎవరు మీరు? మేమెవరో తరతర నీకే తెలుస్తుంది. కొంప తీసి పోలీసులేమో. వాళ్ళకంటే గొప్పవాళ్ళం. నీ అబ్బాయి మొత్తం కనిపెట్టేసావేమో. ఏడ్చారు. మా బాబాయ్ నన్ను అడగలేదు, మీరెవరు నన్ను అడగడానికి? నీ బాబుకి బాబులు అంటావు. నీ మంచి చెడు లోతు చూడడానికి వస్తే నువ్వు మాకు బూతులు చూపించావు. చూసారా తీసారా, దానికి సపరేట్ ఛార్జ్ అవుద్ది. చీనర్మి, ఇక ముసుకల గుద్దులాట అనవసరం. ఇట్లాంటి వ్యవహారంలో నీతోటి మాకు ఎట్లాంటి వ్యవహారం సరిపోదు. ఈ పెళ్లి క్యాన్సిల్. అంటే మీరు పెళ్లి కూతురు తాలూకా? ఇదిగో మీరు మాట్లాడుకోండి, నేను ఇచ్చిన గంట టైం అయిపోయింది, వస్తా. నీదే లేట్ ఇల్లు. నీలాంటి నీచుణ్ణి దుర్మార్గుణ్ణి మా మిన్నమ్మ చూడడానికి కాదు కదా, పేరు వింటానికి కూడా ఇష్టపడదు. రారా నడు. హలో నాన్నగారు, నాకు టైం లేదు, చాలా బిజీగా ఉన్నాను. ఏంటి తాంబూలాలా? బయలుదేరి వస్తున్నాను. అమ్మో, ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే.
నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం